దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు, మన జీవితాలను ప్రేమించే దేవుడు, కనికర చూపే దేవుడు, రక్షణకర్త, ఆశ్రయదుర్గం, నిన్న నేడు నిరంతరం మారని దేవుడు, మనల్ని ప్రేమించే దేవుడు. ఇంకా మారు మనసు పొందని బిడ్డలుంటే యేసు రక్షకుడు. మీ హృదయం ఇస్తే చాలు, ఏమీ ఇవ్వక్కర్లే. మీ హృదయంలోకి వచ్చి నిత్య జీవం, పరలోకం, పాప క్షమాపణ ఇస్తాడు. దేవుని బిడ్డలారా, ఫస్ట్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి రోజు మీకు ఉదయం సాయంత్రం మేము లైవ్ ఇవ్వడానికి, ఈ వాగ్దానాలు ఇవ్వటానికి కేవలం యేసు ప్రభు రాబోతున్నాడు. ఆయనని ఎదుర్కోవటానికి పెండ్లి కుమార్ సంఘంగా సిద్ధపడ్డమే కాక ఈ లోకంలో కూడా ప్రతి క్షణం నీ కష్టంలో, దుఃఖంలో, బాధలో, నిందలో నిన్ను ఆశీర్వదించి నీకు తోడై ఉండే దేవుడు. ఎందుకంటే నేను వీడోడు దేశంలో ఉన్నా, రాష్ట్రంలో ఉన్నా, గ్రామాల్లో ఉన్నా ఆయన కృప నేను వెంటాడబోతుంది. కాబట్టి ధైర్యం తెచ్చుకో, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈరోజు ఒక చక్కటి మాట నేను చదవబోతున్నాను. ఆదికాండం 41వ అధ్యాయం 57వ వచనం. మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపు నొద్దకు ధాన్యము కొనుటకు వచ్చారు. యోసేపు నొద్దకు ధాన్యం కొనడానికి. దేశాలన్నీ కరువు భారమైంది. ఐగుప్తు దేశంలో కూడా కరువు, అన్నీ ఉన్న ఐగుప్తు దేశానికి వస్తున్నారు. చూడండి, యోసేపు ఉన్న చోట బ్లెస్సింగ్. వింటున్నారా? దేవుని బిడ్డలు ఉన్న చోట దీవెన ఉండాలి. మనల్ని బట్టి ప్రజలు దీవించబడాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవించడానికి ఇష్టపడే దేవుడు. ఎందుకంటే మన బ్లెస్సింగ్ అనేది అది దేవుని నుండి వచ్చేది. దేవుని దీవెన. వింటున్నారా? నిన్ను దీవిస్తే అనేకులకు దీవెనకరంగా ఉంటావు. నిన్ను దీవించి అనేకులకు దీవెనకరంగా ఉంచేదను ఈరోజు వాగ్దానం. అంటే అర్థం ఏంటి? యోసేపుని బట్టి ఆ దేశంలో బ్లెస్సింగ్, ఆ బ్లెస్సింగ్ అనేది ప్రపంచానికి, దేశాలకు వెళ్ళింది. ధాన్యాన్ని కొనుగోలు చేయటానికి ప్రజలు వచ్చారట. వింటున్నారా? ఎందుకు? అంత సమృద్ధిగా సమకూర్చాడు. ఈరోజు నీ జీవితం కూడా దేవుడు అలాంటి కృప ఇవ్వబోతున్నాడు. యోసేపు నమ్మకంగా ఉన్నట్టు, దేవునితో ఉన్నట్టు నువ్వు ఉంటే నీ మీద కూడా ఆ బ్లెస్సింగ్, ఆ కృప, గ్రేస్ ప్రవహించబోతుంది. దేవుడు అన్నట్టి కృపతో నిన్ను నింపబోతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో. ఒకటే మాట నమ్ము. యోసేపుని పైకి లేపిన దేవుడు ఆయన కింద నుండి పైకి తీసుకో. శత్రువులు వెంటబడిన ఆయన పైకి లేవనెత్తిన దేవుడు నిన్ను కూడా ఒకరోజు దీవెనకరంగా ఉంచుతాడు. అర్థమవుతుందా? ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేసుకోండి, దేవుని గట్టిగా పట్టుకోండి, వాగ్దానాన్ని నమ్మండి, క్రీస్తు వైపు చూడండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంతమంది బిడ్డలకు రక్షణ లేదో రక్షణ, రోగులకు స్వస్థత, వ్యాధిలో, బాధలో, చింతలో, నిందలో, గాయాల్లో, అవమానాల్లో, పోరాటాలు, కృంగుదలను బిడ్డలందరినీ విడిపించి, అప్పులు, ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇరుకులు అన్నిటి నుంచి విడిపించి వారి జీవితంలో ఏ కొరతను తీర్చండి. ఏ దేశాల్లో ఉన్న కొదవు తీర్చండి. బ్లెస్ చేస్తున్న ప్రతి ఒక్కరిని మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు గొప్పగా దీవెన పొందాలి. రోగులు బాగుపడాలి. కోర్టు కేసులు కొట్టివేయబడాలి. అన్యాయం, అక్రమ, మోసం నుండి సేవకులు బిడ్డలు మీరు ప్రొటెక్ట్ చేసి శత్రు బంధకాల నుంచి మా అందరిని విడిపించి రాబో దినాల్లో గొప్ప సమృద్ధి, సమాధానం మా కుటుంబాల మీద, మా మీద, మా సంఘాల మీద ప్రవహించి మీరు తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రొద్దున సాయంత్రం వాగ్దానాలు లైవ్ మీకు ఇస్తున్నాం. మరి జూన్ నెల సెకండ్ ఫ్రైడే, సాటర్డే, సండే మీటింగ్స్ ఉంటాయి. కుటుంబాలుగా పాలు పొందండి. వచ్చి అద్భుతంగా బెల్లంపల్లిలో సెకండ్ ఫ్రైడే, సెకండ్ సాటర్డే, సెకండ్ సండే. అంతేకాకుండా దేవుని బిడ్డలారా, మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు ప్రార్థన చేయండి. నీ చేయి విడవడు అనే పాట వింటున్నారా? ఆ పాటని మీ హృదయాలకు రిసీవ్ చేసుకొని ఫస్ట్ ప్రవీణ్ యూట్యూబ్లో వినండి, చూడండి. ఎవరైనా బైబిల్ కాలేజ్ చేయాలనుకుంటే అద్భుతంగా మీ అందరికి తెలుసు మన వాట్సాప్ నెంబర్. ఇమ్మీడియట్గా మీరు సంప్రదించి మరి జూన్ మధ్యలో ఇంటర్వ్యూస్కి పిలుస్తాం. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రైజ్ అలా.